హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇక ఇండియా వర్సెస్ నమీబియా సెకండ్ మ్యాచ్ వచ్చేసి మన టీమిండియాకి వరల్డ్ కప్లో 12th ఫిబ్రవరి నాడైతే జరగబోతుంది. దానికన్నా ముందు లాస్ట్ మ్యాచ్లో ఒకసారి ఏం జరిగింది ఒకసారి మనం చూసుకుంటే చాలా అంతలా మన వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయితే చేసి, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. మనం ఈ వరల్డ్ కప్ ముందు 5 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాతో ఆడినాం, 5 మ్యాచ్లు న్యూజిలాండ్తో అయితే ఆడినాం. బట్ ఇలాంటి ఫార్మాట్స్ అయితే ఒక్క మ్యాచ్లో కూడా మనకైతే కనవలేదు. మరి అది పిచ్ ప్రభావమా లేదంటే మన బ్యాటింగ్ లోపమా అనేది కూడా ఇంకా అర్థమైతే అయితే లేదు ఎవరికి కూడా. ఎందుకంటే వరల్డ్ కప్ ముందు మనం 10 మ్యాచ్లు అయితే ఆడినాం. 10 మ్యాచ్ల్లో ఒక్క పిచ్ కూడా ఇలాంటి కండిషన్స్ అయితే మనకైతే కనవలేవు. ఒక్క పిచ్ కూడా ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ కండిషన్స్ అయితే కనవలేవు. సో మరి మన ప్రిపరేషన్ ఏమైంది అనేది అందరి క్వశ్చన్ మార్క్స్ అయితే కనబడుతున్నాయి. సో అన్నీ కూడా చాలా అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్సే కనబడ్డాయి మనకి గత 10 మ్యాచ్ల్లో ఈ వరల్డ్ కప్ ముందు. బట్ ఈ ముంబై వికెట్లో కూడా మన బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటా అన్నాం, అందరు అన్నారు. చాలా అంతా పెద్ద స్కోర్ వస్తా అన్నారు. డేల్ స్టీన్ కూడా అక్కడ చెప్పిండు 300 అని ట్వీట్ చేసిన అతను కూడా. బట్ రెండు టీంలు కలుపుకుంటే 300 కూడా రాలేదు. ఒకనొక దశలో మరి మన టీమిండియా మరి మ్యాచ్ ఓడిపోతుందా అనుకున్నాం. బట్ అలాంటి స్టేజ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ ది కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడినా చెప్పుకోవచ్చు, ఒంటి చేతితో మ్యాచ్ అయితే గెలిపించిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను నాకు అనేది చాలా అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 84 కొట్టిండు 49 బాల్స్లో. మరోవైపు రెగ్యులర్గా వికెట్స్ అయితే పడుతూ వస్తున్నాయి మరోవైపు. బట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అక్కడ నిల్చొని 84 కొట్టిండు 49 బాల్లో, 10 4లు 4 6లు 171 స్ట్రైక్ రేట్తో, దట్టు ఈ పిచ్లో చాలా అంతా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. లాస్ట్ ఉన్నాడు 161 అయితే మనలైతే స్కోర్ చేసిళ్ళు 9 వికెట్ల నష్టానికి. మరోవైపు యుఎస్ఏ బౌలర్స్ని అయితే మెచ్చుకోవాల్సింది, చాలా అంతలా బెటర్ బౌలింగ్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే షార్లే వన్ అయితే చాలా అంతా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు, 4 వికెట్లు తీసుకున్నాడు, 1 ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక అలీ ఖాన్ కూడా మంచిగా వేసిండు. సో హర్మీత్ సింగ్ కూడా మంచిగా వేసిండు. సో ఓవరాల్ చూసుకుంటే మనం ఇంతగానో అయితే ఎక్స్పెక్ట్ చేయలే మరి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఫార్మేట్స్ వస్తా అని. ఇక తర్వాత చూసుకుంటే మన బౌలింగ్ వచ్చేసి మొహమ్మద్ సిరాజు చాలా రోజులైతుంది మరి మన టీంకి T20 మ్యాచ్ ఆడి దాదాపు 500 కంటే ఎక్కువ డేస్ అవుతున్నాయట. సో అచ్చిన్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసుకున్నారు. దాంతో మన టీమిండియా 29 రన్ల తేడాతో అయితే మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే మన బ్యాటింగ్ వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మన టీంలో సెకండ్ మ్యాచ్ వచ్చేసి నమీబియాతో జరగబోతుంది 12th ఫిబ్రవరి నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీలో. మరి ఈ మ్యాచ్కి ఏమైనా మార్పు ఉన్నాయా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. అక్కడ వాషింగ్టన్ సుందర్ తిరిగి వస్తున్నాడు, జస్ప్రీత్ బుమ్రా కూడా ఎవరి వరకు కోలుకుంటాడు. ఇక ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ 2 మచ్ డిసప్పాయింట్ చేసిండు, ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిండు. సో సెకండ్ మ్యాచ్లో ఖచ్చితంగా తన దగ్గర నుంచి బిగ్ నాకైతే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది, ఒక లైఫ్ కూడా దొరికింది. బట్ దాన్ని పెద్ద నాకు కింద అయితే కనబడలేకపోయిండు. 20 కొట్టిండు 16 బాల్లో 2 6లు 1 4 అయితే కొట్టిండు. ఇక మరోవైపు నెంబర్ 3 తిలక్ వర్మ చాలా బెటర్ రాణించిండు. బట్ దాన్ని ఇంకా పెద్ద నాకు కింద అయితే కనబడలేకపోయిండు. ఫుల్ షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. 25 కొట్టిండు 16 బాల్లో 3 4లు 1 6, 156 స్ట్రైక్ రేట్తో. ఇంకా కొద్దిసేపు ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. తిలక్ వర్మ దగ్గర నుంచి ఆ సాలిడిటీ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ రాకుంటే బెటర్ అయితే ఉంటుంది ఒకవైపు. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 కొట్టిండు 49 బాల్స్లో, 10 4s 4 6s 171 స్ట్రైక్ రేట్తో. గత సిరీస్లో చూసినాగా మరి ఎలాంటి రన్స్ కొట్టిండో అదే ఫామ్ను కూడా ఇక్కడ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నాడు. హోప్ ఈ వరల్డ్ కప్ మొత్తం ఇతని దగ్గర నుంచి కన్సిస్టెంట్గా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సెకండ్ మ్యాచ్లో కూడా ఇతని దగ్గర నుంచి మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా వస్తేనే బెటర్ అయితే ఉంటుంది.
లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక చాలా డిసప్పాయింట్ చేసిండు. 5 కొట్టిండు 6 బాల్స్లో. బౌలింగ్లో కూడా వికెట్ అయితే రాలేదు ఇతనికి. సో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లో కూడా ఈ సెకండ్ మ్యాచ్లో ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే శివన్ దుబే లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో అవకాశం అయితే రాలేదు వేయడానికి. బట్ బ్యాటింగ్లో కూడా ప్రమోషన్ దొరికింది. నెంబర్ 5 వచ్చిండు. ఫస్ట్ బాల్కే ఇతను కూడా డక్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. శివన్ దుబే దగ్గర నుంచి ఆ మిడిల్ ఓవర్స్లో 10 to 15 ఓవర్స్ మధ్యలో ఇతని దగ్గర నుంచి అయితే మంచి నాకైతే కనబడుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ముందు వచ్చిందని చెప్పుకోవచ్చు ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడే. ఇక తర్వాత చూసుకుంటే రింకు సింగ్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. లాస్ట్ మ్యాచ్లో 14 బాల్లో 6 అయితే కొట్టిండు. పెద్ద షాట్ ఆడబోయిండు. అక్కడ క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సెలెక్టర్స్ ఆలోచిస్తారు, అక్కడ కోచ్ అయిన సెలెక్టర్స్. మరి అక్కడ నెంబర్ 7లో రింకు సింగ్ అవసరమా, లేదంటే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ తీసుకుందామని వాషింగ్టన్ సుందర్ గిట్ట వస్తే గిట్ట అది కూడా ఆలోచిస్తారు. ఇక నెంబర్ 8లో అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ ఆడించిండు. నెంబర్ 8లో వచ్చిండు 14 అయితే కొట్టిండు బ్యాట్తోని. ఇక బౌలింగ్లో కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. అక్కడ 2 వికెట్లే తీసుకున్నాడు, క్రూషల్ వికెట్స్. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ బౌలింగ్ వేసిండు. 4 ఓవర్లకు 18 రన్లు మాత్రం ఇచ్చిండు. 2 క్రూషల్ వికెట్ తీసుకున్నాడు 4.5 ఎకనిమితోని. ఈ మ్యాచ్ కూడా ఇతని దగ్గర నుంచి అలాంటి స్పెల్లే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే మహమ్మద్ సిరాజు దాదాపు 500 రోజులు పైగానే అవుతుంది మరి మన టీంలోకి T20 మ్యాచ్ ఆడి వచ్చిండు. ఫస్ట్ వికెట్ తీసిండు, ద మోస్ట్ డేంజరస్ వికెట్ హెన్రిక్ గోస్ వికెట్ అయితే తీసిండు. తర్వాత చాలా వికెట్స్ అయితే తీసిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. మరి బుమ్రా వస్తే మరి ఎవరు ప్లేస్ రాస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మహమ్మద్ సిరాజు చాలా రోజుల తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. మరోవైపు హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. మరి బుమ్రా వస్తే ఎవరు ప్లేస్లో వస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ కోచ్ అండ్ కెప్టెన్కి హెడ్ ఎక్క మారే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. బుమ్రా కూడా నమీబియా మ్యాచ్లో రెస్ట్ అయితే బెటర్ అయితే ఉంటుంది. లేదనుకుంటే సిరాజ్ ప్లేస్లోనే బుమ్రా తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, చాలా బెటర్ బౌలింగ్ వేసిండు, 1 వికెట్ తీసుకున్నాడు. బట్ వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్ ఆర్ వాషింగ్టన్ సుందర్, నెంబర్ 7లో శివన్ దుబే, నెంబర్ 8లో అక్షర్ పటేల్. ఒక గిట్ట వాషింగ్టన్ సుందర్ వస్తే గిట్ట నెంబర్ 8 అయితే వస్తాడు, 6లో శివన్ దుబే వస్తాడు, 7లో అక్షర్ పటేల్ అయితే వస్తాడు, 9లో హర్షదీప్ సింగ్, 10లో బుమ్రా సిరాజ్, 11లో వరుణ్ చక్రవర్తి. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. బుమ్రా తిరిగి వస్తాడు ఇన్ ప్లేస్ ఆఫ్ మహమ్మద్ సిరాజు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఆలోచించే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి రింకు సింగ్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వస్తే బెటర్ ఉంటుందని. అప్పుడు కూడా మనకి ఇంకొక స్పిన్ బౌలింగ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెంచండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెంచండి.